గుళ్ళోనే ఉన్నాయి కదా? ఉన్నాయమ్మా. అయితే ఆ విగ్రహాల్ని మేమిప్పుడే చూడాలి. ఇప్పుడెందుకమ్మా? గుడిని మీకు దారాదత్తం చేసిన గుడి ధర్మకర్త రుద్రాణి, ఆ వంశానికి వారసుడు భార్గవ్ అడుగుతున్నారు. వాళ్ళు ఈ గుడిమాన్యంతో పాటు ఈ పరిసర ప్రాంతాల మొత్తం మీద అధికారం ఉన్న మనుషులు. వాళ్ళు ఎప్పుడైనా చూడొచ్చు. ఎందుకు అని అడిగే అధికారం మీకు లేదు దీక్షితులు గారు. చూపించటం మాత్రమే మీ పని. తప్పకుండా చూపిస్తాను, రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. చూడండమ్మా. మాకు చూపించడం కాదు, మీరు చూడండి. అబ్బా, హనుమంతుల వారి విగ్రహం ఇక్కడే ఉండాలమ్మా. మీ ఆధ్వర్యంలో ఉన్న విగ్రహం ఏమైందని మమ్మల్ని అడుగుతారేంటండి? ఆ మాట మేం మిమ్మల్ని అడగాలి కదా. నిజం చెప్పాలి దీక్షితులు, నటించాలని చూస్తే నట్టేటిలో మునిగిపోతావు. నాకేం పాపం తెలియదండి. ఉత్సవాలయ్యాక విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మీ ఆధీనంలో ఉన్నవి మీకు తెలియకుండా ఎలా పోతాయి? గుళ్ళోకి ఎవ్వరూ రాలేదు. ఈ గదిలో కూడా మీరు మీ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ వచ్చే ఆస్కారమే లేదు. ధర్మకర్తలమైన మేము కూడా మీరా దేవుణ్ణి బయటికి తీసుకొచ్చాకే వచ్చి దండం పెట్టుకుంటాం. అలాంటి విగ్రహం పోయిందంటే సమాధానం మీరే చెప్పాలి. నిజం చెప్పండి. ఈ విగ్రహం ఏమైందో నాకు తెలియదమ్మా. అయినా లోపల విగ్రహం కనిపించకపోతే నేనేదో చేశానని మాట్లాడితే ఎలాగమ్మా? ఇంకిక్కడ మాటలనవసరం. ధర్మపీఠం దగ్గరే నిజానిజాలన్నీ తేలుతాం. పదండి. అయ్యా, నోరు మూసుకోండ్రా. చెయ్యాల్సిందంతా చేసేసి ఏదో మహారాణిలా కూర్చున్నావే, లే. మాటలు మర్యాదగా రాని. ఆయన నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నువ్వేంటో నీ బతికేంటో మొత్తం బయటకు వచ్చేసింది. నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. హత్య చేసిన హంతకుడివి నువ్వు. లేనిపోని ఆధారాలు చూపించుకొని తప్పించుకుని తిరుగుతున్నవాడివి. నువ్వు నిజమైన నేరస్తుడివి అయినప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నేనిప్పుడు వచ్చింది నీతో క్లాసులు చెప్పించుకోవడానికి కాదు, నిన్ను జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్ళడానికి. రావే.